కేవలం మీరు మాత్రం సిగరెట్ తాగట్లేదు. మీ ఫ్యామిలీ మెంబర్ల చేత కూడా సిగరెట్లు మీరే తాగిస్తున్నారు. తెలియక అనుకుంటారు, బయట నేను స్మోక్ చేస్తాను, లేదా కిటికీ ఓపెన్ చేసి స్మోక్ చేస్తాను, నేను స్మోకింగ్ చేసిన తర్వాత నోరు కడుక్కొస్తాను అనుకుంటున్నారు. అలా జరగదు. మీరు సిగరెట్ చేసినప్పుడు వచ్చిన ఆ స్మోక్ తాలూకు పార్టికల్స్ మీ ఒంటి మీద ఉండే బట్టలకు కానీ, మీ హెయిర్కి కానీ, మీ చర్మానికి కానీ, మీరుండే కారులోకి వెళ్ళటం కానీ, లేదా మీరు కూర్చున్న సోఫాలో ఉండటం కానీ ఉంటుంది. దీన్ని థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటారు. థర్డ్ హ్యాండ్ స్మోక్ గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు స్మోకింగ్ మానేయాలని డిసైడ్ అయ్యారు. మానేసిన వెంటనే ఏం జరుగుతుంది? మానేసిన వెంటనే మామూలుగా ఏం చేస్తుందంటే మన శరీరం ఎప్పటికప్పుడు మనని రికవరీ చేసుకోవడానికి చూస్తుంది. మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ ఎంత పెద్ద డ్యామేజ్ అయినా సరే రికవర్ చేయాలని చూస్తుంది. అది ఒక నిజం చెప్పాలంటే ఒక గుడ్ న్యూసే మనకి. మనం స్మోకింగ్ ఆపేసిన క్షణం నుంచే బాడీలో రిపేర్ స్టార్ట్ అవుతుంది. మీరు యుఎస్ఏలో ఉండే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ లేదా అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నుంచి తీసుకున్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం పొగ తాగటం మానేసిన సరిగ్గా 20 నిమిషాల్లో హార్ట్ రేటు, బ్లడ్ ప్రెషరు 2 డ్రాప్ అవుతాయి. పొగ తాగటం మానేసిన సరిగ్గా 12 గంటల్లో కార్బన్ మోనాక్సైడ్ బ్లడ్ నుంచి కంప్లీట్ వెళ్ళిపోయి ఆక్సిజన్ తిరిగి ఆ ప్లేస్కి వస్తుంది.